హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాదీసన్ పుష్ప ఛానల్. టుడే రెసిపీ నెల్లూరు చేపల పులుసు మా స్టైల్లో చూసేద్దాం. రెసిపీ చూడండి 3 ఆనియన్స్ అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం. కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఆనియన్స్ అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాము. చూడండి మసాలా అయితే చేపల్లో అయితే వేసేసుకుందాం. అలాగే టమాటోస్ని అయితే కూడా కట్ చేసి మిక్సీలో అయితే వేసుకోవాలి. చూడండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి టమాటోస్ని అయితే గ్రైండ్ చేసుకున్నాం. అది కూడా వచ్చి చేపలను అయితే వేసేసుకుందాం. అలా గ్రైండ్ చేసిన టమాటాలు కాకుండా ఒకసారి 3 టమాటాలు తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది బాగా వస్తుంది. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇలా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, టమాటా స్మాష్ చేసి ఇలా వేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. చూడండి స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మేమైతే 50 గ్రామ్స్ చింతపండు 50 గ్రామ్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాం. ఉప్పు తగినంత తీసుకోవాలి. ఫస్ట్ ఉప్పు అయితే ఎంత కావాలో అంత తీసేసుకోవాలి. అప్పుడే చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చింతపండు తీసుకోవాలి. 100 గ్రామ్స్ తీసుకోవాలి చింతపండు. చూడండి 100 గ్రామ్స్ చింతపండుకి ఆ మిరప్పొడి అనేది 50 గ్రాములు సరిపోతుంది. చిక్కగా అయితే చింతపండు రసం అయితే చిక్కగా అయితే తీసుకోవాలి. చూడండి చింతపండు రసం అయితే తీసుకున్నాం, దాంట్లో కలుపుకోవాలి. చింతపండు రసం అనేది మరీ పలచగా కాకుండా చిక్కగా అయితే తీసుకోవాలి. తీసుకొని బాగా కలుపుకోవాలి. చేపలు పట్టేలాగా కలుపుకోవాలి. మిరపకాయలు ఉంది మధ్యలో అది ఘాటు వేసుకొని 5-4 మిరపకాయలు అయితే వేసుకోవాలి. మామిడికాయ అయితే కట్ చేసి వేసుకోవాలి. చూడండి మామిడికాయ అయితే ఇలా అయితే తొక్క తీసేసి వేసేసుకుంటాం. కొంతమంది అయితే తొక్క అలాగే ఉంచుకొని వేసుకుంటారు. మీ ఇష్టం అండి, అది ఎవరి ఆప్షనల్ అవ్వదు. అది మీకు నచ్చితే తొక్క అయితే అట్లాగే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. చూడండి మామిడికాయ అయితే కట్ చేసి వేసుకోవాలి. ముక్క అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది. చేపల పులుసులో అయితే పెద్ద ముక్కలు వేస్తే కరిగిపోకుండా బాగుంటుంది. చూడండి పోపుకి అయితే దబ్బర అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని దబ్బర పెట్టుకోవాలి. చూడండి కడాయి అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకుందాము. చేపల పులుసు తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. చూడండి చేపల పులుసులో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం మెంతులు, కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోగానే అందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం అయితే ఫస్ట్ మేము కలిపి పెట్టుకున్నాం కదా, అదే పులుసు మొత్తం వేరొక కడాయిలో అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మరగనివ్వాలి. కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. జీలకర్ర మెంతుల పొడి అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇందాక మనం అయితే కలుపుకున్నాం కదా, కారం అయితే కొద్దిగా తగ్గిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరైతే స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకుంటే తక్కువ తింటే తక్కువ చేసుకోండి. మేమైతే స్పైసీనెస్ అనేది ఎక్కువ తింటాం, అందుకని చెప్పి యాడ్ చేసుకుంటున్నాం కారం అనేది. బాగా హీట్ అవ్వాలి, బాగా మరగాలి. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నెల్లూరు చేపల పులుసు మా స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.